కంటికి కనిపించే జగత్తుకు కంటికి కనిపించని ఆత్మకు మధ్య ఉన్న మౌలికమైన తేడాను కృష్ణుడు విడమర్చి చెప్పిన సందర్భం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి పరమ సత్యాన్ని బోధిస్తున్నాడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అంటే అసత్తు అంటే లేనిది, అశాశ్వతమైనదికు ఉనికి ఉండదు. సత్తు అంటే ఉన్నది, శాశ్వతమైనదికు నాశనముండదు. మన కంటికి కనిపించే ఈ దేహం, ఈ ప్రపంచం అంతా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది అసత్తు. కానీ వీటన్నిటికీ మూలమైన ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అది సత్తు. ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సముద్రంలో వచ్చే అల కాసేపు కనిపిస్తుంది, మళ్ళీ మాయమవుతుంది. ఆ రూపానికి శాశ్వత ఉనికి లేదు, అది అసత్తు. కాని ఆ అల దేనితో తయారయ్యిందో ఆ నీరు ఎప్పుడూ ఉంటుంది, అది సత్తు. అలాగే మన కోపాలు, బాధలు, శరీరాలు అలల వంటివి. మన లోపల ఉన్న చైతన్యం సముద్రం వంటిది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను కేవలం తత్వదర్శులు మాత్రమే గుర్తించగలరు. మనం బాహ్య రూపాలను చూసి మోసపోతుంటాం, కాని లోపల ఉన్న సత్యాన్ని చూసినవాడు దేనికీ భయపడడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చే ధైర్యం ఇదే. నువ్వు చంపుతున్నానని అనుకుంటున్న శరీరాలు ఎలాగూ మారతాయి, కాని లోపల ఉన్న ఆత్మ ఎప్పటికీ చావదు. శాశ్వతమైన దానికోసం వెతకడమే జ్ఞానం. అశాశ్వతమైన శరీరం కోసం విలపించడం అజ్ఞానం. మరి ఆ శాశ్వతమైన ఆత్మను ఎవరైనా నాశనం చేయగలరా? కత్తితో పొడిస్తే ఆత్మ చనిపోతుందా? ఆ విశ్లేషణను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.